వాస్తవమైన విషయము. అంతకంటే తెలుసుకోవాల్సిన నిజము ఏమిటంటే అసలు దేవుడు ఎందుకు పుట్టాడు, ఆయన పుడితే మనం ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాలి అనేది చాలా కీలకమైన విషయం. కాబట్టి దేవుడు ఎందుకు పుట్టాడు అంటే మనుషులందరూ పాపం చేశారు, బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని. కాబట్టి ఆ పాపం పోవాలి అంటే ఒక పరిశుద్ధుడైన దేవుడు రక్తము చిందించాలి. ఆ పరిశుద్ధ రక్తమును చిందించడానికి 2000 సంవత్సరముల క్రితము యేసుప్రభుల వారి భూమి మీదకి వచ్చి నరవతార రూపము ఎత్తి శిలువలో బలి అయిపోయాడు. కాబట్టి ఆ ప్రభునందు మనమందరము విశ్వాసం ఉంచాలి. యేసుప్రభుల వారు భూమి మీదకి వచ్చాడు, పుట్టాడు, తన యొక్క పనిని ముగించుకొని వెళ్ళిపోయారు, మనకందరికీ పాపం నుంచి విమోచన దయచేశాడు. కానీ యేసుప్రభుల వారు ఒక మాట అన్నారు, నన్ను బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని. అంటే ఎవరైతే మన కొరకు వ్యక్తి చనిపోయాడో తన నజరేయుడైన యేసుక్రీస్తు అనే వ్యక్తిని అందరూ కూడా స్వీకరించాలి, అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే నరకమును తప్పించుకోనికి. నరకం అనేది ఒక అగ్నిగుండము. అక్కడ అందరూ కూడా తెలుసు నరకానికి వెళ్తే ఏమవుతుంది అని. యుగాలు కాలాల్సి వస్తుంది. కాబట్టి ఆ నరకమును తప్పించుకోవడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, శిలువ యాగము చేశాడు. కాబట్టి అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచవలసిందిగా నల్లగొండ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. వాక్యము విన్న వారందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. మన జీవిత గమ్యం ఎటుపోతుంది ఏంది అని తెలుసుకోవాల్సిన విషయం. చనిపోతే ఒకటి పరలోకము, 2 నరకము అని ఉన్నాయని ప్రతి మత గ్రంథాలు కూడా చెబుతూ ఉన్నాయి. కానీ యేసుప్రభుల వారు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రాడని చెప్పారు. కాబట్టి ఆ నజరేయుడైన యేసుక్రీస్తునందు మనం అందరం విశ్వాసము ఉంచి ఆ దేవుని మనము స్వీకరించి నరకమును తప్పించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.